తిట్టుకుంటాం కొట్టుకుంటాం కూడా నడిమిట్లా మీదేం పోయింది ఏమో మా ఇంట్లో ఏం జరుగుతుందో వచ్చి చూడమని మీకు బొట్టు పెట్టి పిలిచినవా పెద్ద కథలు పడుతుండ్రీడా మీకే ఉప్పాకుండా ఉరికొచ్చి తొంగి చూసుకుంటా తొండి మాటలు మాట్లాడుతున్నారు మేము మంచి కలిసి ఉంటున్నామని మీకు కళ్ళు మండుతున్నాయి ముగ్గురు ఉత్తమ యాక్టర్ల సూపర్ పర్ఫార్మెన్స్ తోని సమాజ్వాదీ సినిమా సమాప్తమైంది. బాహుబలి కట్టప్ప లెక్క కత్తులు నూరి అల్లం బెల్లం లెక్క కలిసిపోయినరు. నిన్నీ టైంకి ఎట్లుండే లొల్లులు ఇక ఉత్తరప్రదేశ్ సైకిల్ పయ్యలు ఊసిపోయినట్టే ముగ్గురు 3 దుకాన్లు తెరిచేటట్టున్నారు. ఎవరికెంత గిరాకుంటదో అని లెక్కలేసిండ్రు రాజకీయం పురాగా తెలవనోళ్ళు. కానీ ఇవాళ ఏమైంది, తమ్మున్ని కొడుకును ఇంటికి పిలుచుకొని సైకిల్ పై చర్చ పెట్టిండు ములాయం తాత. ఎవరికి ఎవరు బిస్కెట్లు ఎత్తుండ్రో తెలియదు గాని బిర్యానీ తిన్నంత సంబరంగా బయటకు వచ్చిండ్రు. మాట పొల్లు పోకుండా ముగ్గురు కలిసి రాసుకున్న కాగితం చదివి వినిపించిండు ములాయం సింగ్ తాత. మా దూసిపోయే కుటుంబం కాదు ఉమ్మడి కుటుంబం అని. రాజకీయం జల్దిగానే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగేది ఉన్నాయి. ఈ పార్టీకి తప్ప ఇంకేదన్నా పార్టీ గురించి ఇంత పబ్లిసిటీ జరిగిందా? కడమ పార్టీలల్లో ఏం జరుగుతుందో ఆ రాష్ట్రం ఓటర్లకు కూడా తెలుసునో లేదో. తాతది 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఇసోంటి ఏగి నెత్తి తెల్లబడ్డది.